హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఈ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్ అప్లికేషన్లో ప్రొడక్షన్ గురించి డిస్కస్ అయిపోతున్నాం. సో మీరు చూడొచ్చు, ప్రస్తుతానికి డెస్క్టాప్లో వ్యూ ట్యాబ్ అనే ఒక డాక్యుమెంట్ ఆల్రెడీ క్రియేట్ చేయబడి అలానే సేవ్ కూడా ఉంది, రైట్? సో ఈ అప్లికేషన్ని మనం ఓపెన్ చేసేటప్పుడే పాస్వర్డ్ ఎనేబుల్ చేయొచ్చు, లేదంటే ఓపెన్ చేసిన తర్వాత డేటాని మాడిఫై చేయకుండా సో మాడిఫై డేటా ఆప్షన్స్ని కూడా మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, మీరు చూడొచ్చు, ఏ ఒక్క పర్సన్ అయినా సరే ఈ డాక్యుమెంట్ని సింపుల్గా ఇలా ఓపెన్ చేసి ఆ డాక్యుమెంట్ని యాక్సెస్ చేయొచ్చు. లేదు నాకు ఇలా ఓపెన్ అవ్వకూడదు, ఓపెన్ అయ్యే ముందే ఏదైనా పాస్వర్డ్ అడగాలన్నప్పుడు మనం దాన్ని మనం ప్రొటెక్టెడ్ డాక్యుమెంట్ అంటాం, రైట్? సో అలా టోటల్ డాక్యుమెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఫైల్ అనే ట్యాబ్లో వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇన్ఫోలో వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ఫోలో ప్రొటెక్టెడ్ డాక్యుమెంట్లో ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ ఉంటుంది, ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్. సో పాస్వర్డ్లో 1 2 3 4 ఓకే, 1 2 3 4 ఓకే, యా. సో వన్స్ ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి మనం సేవ్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో వన్స్ సేవ్ చేసిన తర్వాత సో అంతకంటే ముందు ప్రొటెక్షన్ లేదు. సో మనం ఏంటంటే ప్రొటెక్షన్ ఇచ్చి సేవ్ చేసాం. సో ఫ్యూచర్లో ఎవరైనా దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు కంపల్సరీగా వాళ్ళకు పాస్వర్డ్ తెలిసి ఉండాలి. ఒకవేళ ఏదైనా రాంగ్ పాస్వర్డ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే ఇలా మనకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో కంపల్సరీగా మనం ఆ డాక్యుమెంట్కి సంబంధించిన కరెక్ట్ పాస్వర్డ్ 1 2 3 4 ఎంటర్ చేసినప్పుడు మాత్రమే అది మనకు ఓపెన్ అవుతుంది, రైట్? యా. సో ఇలా ఈ డాక్యుమెంట్ ప్రొటెక్షన్ని డిజేబుల్ చేయాలంటే మాత్రం మళ్ళీ సేమ్ ఫైల్లో వెళ్ళి అలానే ఇన్ఫోలో వెళ్ళి ఆ తర్వాత ప్రొటెక్ట్ డాక్యుమెంట్లో ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్లో ఉన్న పాస్వర్డ్ని మనం బ్యాక్ స్పేస్ ద్వారా రిమూవ్ చేసేసి ఓకే చేసి మళ్ళీ ఒక్కసారి ఈ డాక్యుమెంట్ని మనం సేవ్ చేస్తే సరిపోతుంది. సో ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అనేది అన్ప్రొటెక్ట్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఈ డాక్యుమెంట్ని ఎవరైనా సరే నార్మల్గా ఓపెన్ చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు మనం రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. నాకేంటంటే ఈ అప్లికేషన్ని అందరూ ఓపెన్ చేయొచ్చు, కానీ ఏ ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్లో ఉన్న డేటాని మాత్రం మాడిఫై చేయకూడదు. సో నాకేంటంటే ఓన్లీ ఎడిటింగ్ని మాత్రమే రెస్ట్రిక్ట్ చేయాలి. డేటా యాక్సెస్ చేయొచ్చు, రీడ్ చదువుకోవచ్చు వాళ్ళు, కానీ ఎడిట్ చేయకూడదు. సో అలాంటి కేసెస్లో మనం ఈ డేటా ప్రొటెక్షన్ ఎలా చేయాలో చూద్దాం. సో దానికోసం ముందుగా మనం రివ్యూ ట్యాబ్లో వెళ్ళాల్సి ఉంటుంది. సో రివ్యూ ట్యాబ్లో మనకి ఇక్కడ రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ అని కనిపిస్తుంది, రైట్? సో ఇక్కడ మనకు సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు స్టార్ట్ ఎన్ఫోర్సింగ్ ది ప్రొటెక్షన్ ఉంటుంది. అలా కాకుండా మనం ఇంకా ఫైల్లో వెళ్ళి అలానే ఇన్ఫోలో వెళ్ళి ఇక్కడ ప్రొటెక్ట్ డాక్యుమెంట్ హ్యాండ్లర్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా మనకు సేమ్ ఆప్షన్ రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ అని సేమ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆప్షన్ అయినా మనం యూజ్ చేయొచ్చు. అప్పుడు మనకు సేమ్ మళ్ళీ అలానే రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనే సేమ్ ఆప్షన్ వస్తుంది. దీంట్లో ఏంటంటే మనం సెలెక్ట్ చేయాల్సింది నో చేంజెస్ రీడ్ ఓన్లీ, అంటే ఓన్లీ జస్ట్ రీడ్ ఓన్లీ పర్పస్ కోసం మాత్రమే మనం ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడు మనకు ఓన్లీ రీడ్ ఓన్లీ అనే నో చేంజెస్ రీడ్ ఓన్లీ సెలెక్ట్ చేసి స్టార్ట్ ఎన్ఫోర్సింగ్ ప్రొటెక్షన్లో వెళ్ళి మనం ఇక్కడ పాస్వర్డ్ ఎగ్జాంపుల్ 0000 ఎంటర్ 0000 ఇచ్చేసి మనం వన్స్ ఓకే చేసిన తర్వాత ఒకసారి మనం దాన్ని సేవ్ చేస్తే ఫ్యూచర్లో ఎవరైనా సరే ఈ డాక్యుమెంట్ని ఓపెన్ చేసి ఆ డాక్యుమెంట్లో ఎలాంటి మాడిఫికేషన్ చేయడానికి వీలు ఉంటుంది. మీరు చూడొచ్చు, ఎక్కడ కూడా నేను టైప్ చేస్తున్నాను కానీ ఇక్కడ రావట్లేదు. ఎందుకంటే మనకు ఇక్కడ ఫంట్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా బ్లాక్లో ఉన్నాయి. సో మీరు ఏ డేటా ఎంటర్ చేసినా కూడా అది ఆటోమేటిక్గా ప్రొడక్షన్లో ఉంది కాబట్టి ఆ డేటా అనేది మనకు రాదు. సో మీరు ఏదన్నా డేటా టైప్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒక ఎర్రర్ మెసేజ్ లాంటిది వస్తుంది, ఓకే? సో ఇలా మనం డేటాని వ్యూ చేసుకోవచ్చు కానీ ఎడిట్ చేయలేం. లేదు మనం ఎడిట్ చేయాల్సిన అవసరం వచ్చింది అనుకుందాం. అలాంటి కేసెస్లో మళ్ళీ మీరు రివ్యూ ట్యాబ్లో వెళ్ళి రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఫైల్లో ఇన్ఫోలో ప్రొటెక్ట్ డాక్యుమెంట్ హ్యాండ్లర్లో థర్డ్ ఆప్షన్ రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకు బాటంలో స్టాప్ ప్రొడక్షన్ ఉంటుంది 0000 ఓకే. అప్పుడు మళ్ళీ మనకు ఆటోమేటిక్గా హోమ్ టూల్స్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి. దీంట్లో మనకు కావాల్సిన డేటా ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇలా మనం రెండు విధాలుగా ఎంఎస్ వర్డ్ అప్లికేషన్లో డేటాని ప్రొటెక్ట్ చేయొచ్చు, రైట్? థ్యాంక్ యూ.